హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక. ఫ్రెండ్స్, ఫైనల్లీ ఆర్పిఎఫ్ కు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ గురించి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైట్, ఎవరైతే ఆర్పిఎఫ్ అప్లై చేసుకున్నారో అండ్ ఎగ్జామినేషన్ కోసం వెయిట్ చేస్తూ ప్రిపేర్ అవుతున్నారో మీరందరూ ఒకసారి మీ అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి బాయ్స్. అయితే అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే నేను డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తానండి. సో ఆ లింక్ లైక్ మీకు rrbapply.gov.in అనే లింక్ ఉంటుంది అనమాట. నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ లింక్. ఆ లింక్ క్లిక్ చేశారంటే డైరెక్ట్ గా ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో మనకు అప్లై అనే చోట మనం క్లిక్ చేసామంటే సో ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అంటే క్రియేట్ అకౌంట్ అంటే దట్ ఈస్ టు బి ఫ్రెషర్స్ అనమాట. రైట్, సో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉండబట్టే కదా మీరు అప్లికేషన్ చేసుకున్నారు. సో ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. కామన్ గా మీ యొక్క మొబైల్ నెంబరు ఐడి ఉంటుంది. రైట్, సో పాస్వర్డ్ అనేది మీరు ఏదైతే అది టైమ్ ఆఫ్ ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఉంటుందో ఆ టైంలో ఎలాంటి పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్. అందుకే నేను చెప్తున్నానంటే పాస్వర్డ్ మర్చిపోకూడదు అనమాట. రైట్, గుర్తుపెట్టుకోవాలా. రైట్, సో వన్స్ మీరు ఇక్కడ మీ ఏదైతే ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత దాని తర్వాత కింద వచ్చేసి ఐఎమ్ నాట్ రోబో అనే కాన్సెప్ట్ లో ఒక టిక్ మార్క్ ఉంటుంది అనమాట. ఆ టిక్ మార్క్ క్లిక్ చేసి ఎంటర్ చేశారంటే సో మీకు రైట్ లాగిన్ చేశారంటే మీకు ఒక ఈ విధంగా మనకు అప్లికేషన్ స్టేటస్ గురించి ఒక క్లారిటీ ఇది రావడం జరుగుతుంది అనమాట. అయితే ఇందులో మనకు డైరెక్ట్ గా ఒకటి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అనేసి దాని తర్వాత వచ్చేసి అప్లికేషన్ హిస్టరీ అనేసి 3 రకాల కాలమ్స్ ఉంటాయి అనమాట. రైట్, మనం ఇక్కడ అప్లికేషన్ హిస్టరీ మీద మనం క్లిక్ చేస్తామండి. అప్లికేషన్ మీద హిస్టరీ మీద మనం క్లిక్ చేసామంటే రైట్ ఈ విధంగా మనకు మన రిజిస్ట్రేషన్ నెంబర్ సో మన పోస్ట్ ఏది రైల్వే ఆర్పిఎఫ్ రైల్వే సంబంధించి పోలీస్ ఫోర్స్. రైట్, సో దీని తర్వాత అప్లికేషన్ స్టేటస్ వస్తుందండి ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్. దేర్ ఆఫ్టర్ పేమెంట్ స్టేటస్ వచ్చి సక్సెస్. రైట్, దీని అర్థం ఏంటంటే ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అంటే ఈ అప్లికేషన్ స్టేటస్ లో మీకు ఖచ్చితంగా యాక్సెప్ట్ అయ్యింది అనే కాన్సెప్ట్. నెక్స్ట్ ఇలాంటి వాళ్లకు మీకు అప్లికేషన్ ఏది అడ్మిట్ కార్డ్ కూడా రావడం జరుగుతుంది అనమాట. యాక్సెప్టెడ్ అయిన వాళ్లకు లేదా రిజెక్ట్ అయిన వాళ్ళైతే వాళ్ళకు అడ్మిట్ కార్డ్ రాదు. రైట్, సో ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ ఈ ఎగ్జామినేషన్ కు సంబంధించి చూడండి సార్, మనకి 8వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ జరుగుతాయి అనేసి లాస్ట్ టైం ఏదో అన్అఫిషియల్ గా నోటీస్ ఇవ్వడం జరిగింది కదా. సో ఆల్రెడీ 18వ తారీఖు వస్తుంది, 17వ తారీఖు వస్తుంది. బట్ ఈ మంత్ లో ఎగ్జామ్స్ ఉండే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంది అనుకున్నాం. బట్ ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ ఇప్పుడు రావడం అనేది మళ్ళీ అందరిలో ఒక డౌట్ అనేది రేస్ చేస్తుంది అనమాట. ఏ టైంలో అయినా కూడా మనకి ఎగ్జామ్స్ జరిగే అవకాశం ఉంది. బట్ మినిమం అంటే మినిమం ఒక 15 డేస్ మినిమం ఒకవేళ ఇప్పటి నుంచి ఒక 15 డేస్ తర్వాతనే కానీ దీనికంటే ముందైతే మనకి ఎగ్జామ్స్ జరిగేదానికి అవకాశం చాలా తక్కువ అనమాట. జరిగితే మార్చ్ అనేది మెయిన్లీ మనకందరికి అంటే ఒక కంఫర్టబుల్ ఎగ్జామ్ జరిగేదానికి కంఫర్టబుల్ టైం. ఎందుకంటే ఫిబ్రవరిలో ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మేబీ ఈ ఫిబ్రవరిలో ఎస్ఎస్జిడి ఎగ్జామ్స్ కూడా మధ్యలోనే జరుగుతూ ఉన్నాయి కదా. ఓన్లీ 14 డేసే స్లాట్ బుక్ అయ్యాయి అనమాట. మరి ఆ రిమైనింగ్ మధ్యలో కూడా ఏదైనా మేము తీసుకొని మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము లేదా ఫిబ్రవరి 20 తర్వాత మేము ఎగ్జామ్స్ స్టార్ట్ చేస్తాం అనుకుంటే మాత్రం మన ఎగ్జామ్స్ అనేది ఆర్పిఎఫ్ కు ఫిబ్రవరిలో కూడా స్టార్ట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉందన్నమాట. రైట్, అప్లికేషన్ స్టేటస్ వచ్చింది కాబట్టి సమ్వేర్ ఎక్కడో చోట ఎగ్జామ్స్ జరుగుతాయి తొందరలో అనే వార్త కూడా ఉంటుంది. సో దయచేసి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో 100% మీ ఎఫర్ట్స్ అనేది మీరు ఇవ్వండి. అండ్ ఆర్పిఎఫ్ కు సంబంధించి మనకు సైనిక యాప్ లో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కు సంబంధించి మంచి కోర్సు నిన్నటి నుంచి ఆర్పిఎఫ్ ఎగ్జామ్ సంబంధించి ఫుల్ టెస్ట్ సిరీస్ కూడా నేను కోర్సులో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. రైట్, సో ఎవరైతే ఆర్పిఎఫ్ కోర్సు మన సైనిక యాప్ లో తీసుకున్నారో 80% ఆఫ్ డిస్కౌంట్ తో, ఎందుకంటే ఆ కోర్సు మళ్ళీ రీఛార్జ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకు ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కాస్త లేట్ అయ్యాయి కాబట్టి 80% ఆఫ్ ది మనకు ఏది డిస్కౌంట్ అనేది మీకు ఇచ్చి రీఛార్జ్ కూడా చేయడం జరుగుతుందండి. దయచేసి గుర్తుంచుకోవాలి ఎవరైతే టెస్ట్ ఆల్రెడీ కోర్సు తీసుకున్నారో. రైట్, సో ఫుల్ టెస్ట్లు అనేది స్టార్ట్ అయ్యాయి, టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ అయ్యాయి. అండ్ దీనికి సంబంధించి ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వడం జరుగుతుందండి. అండ్ మోర్ ఓవర్ గ్రూప్ డి ప్రిపరేషన్ కోసం కూడా మంచి కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎన్టీపీసీ కూడా యాజ్ వెల్ as సేమ్ కోర్సు పనికొచ్చే విధంగానే నేను డిజైన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీలైనంత వరకు లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కి అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. రైట్, సో ఫర్దర్ ఆర్పిఎఫ్ సంబంధించి గ్రూప్ డికి సంబంధించి ఎన్టీపీసీ రైల్వే కాన్సెప్ట్ సంబంధించి రైట్ డే టైంలోనే రైట్ 10 to 11 to 12, 12:30 ఆ టైం నుంచి మీకు
లైవ్ క్లాసెస్ జీకే జిఎస్ మీద అండ్ రీజనింగ్ మీద నేను మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వెరీ నియర్ ఫ్యూచర్ లో మీకు ఇవి స్టార్ట్ కూడా అవుతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.